హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అప్పుడెప్పుడు మారేడుమిల్లి వెళ్ళినప్పుడు బ్యాంబూ చికెన్ టేస్ట్ చేశాను. నాకున్న కుకింగ్ ఇంట్రెస్ట్తో మా ఫ్రెండ్స్కి సరదాగా ఇది రుచి చూపిద్దామని చెప్పి ఒక బ్యాంబూ కొట్టి ఇంటి దగ్గర పెట్టాను. అది చూసినప్పుడల్లా మా పాప, నాన్న ఇది ఎందుకు, ఇందులో చికెన్ పెట్టి ఎప్పుడు వండుతావు అని అడుగుతూనే ఉంది. సరే కదా, ఈరోజు ఎలాగైనా చేసి పెడదామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు, మసాలా పౌడర్, ఉప్పు, కారం, నూనె ఇవన్నీ రెడీ చేసుకున్నాను. నరికి పెట్టుకున్న వెదురు గొట్టం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకుని వీటన్నిటినీ కూడా ముందుగా రెడీ చేసుకున్నట్లుగా ఉల్లిపాయలు తురుముకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని, కొత్తిమీర కరివేపాకు చిదుముకుని, పెరుగు ఇవన్నీ కూడా అందులో వేసుకుని, అందులో ఇందాక చెప్పడం మర్చిపోయాను, నిమ్మకాయ కూడా పిండుకుని శుభ్రం వాటన్నిటినీ బాగా కలిపి మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక అర్ధగంట తర్వాత వీటన్నిటినీ కలిపి కడిగి పెట్టుకున్న వెదురు గొట్టంలో శుభ్రంగా వేసుకుని, వాటిపైన విస్తరాకులు, అడ్డాకులు అంటాం కదా, వాటిని పెట్టి వాటిపైన కొంచెం గ్యాప్ అనిపించినట్లయితే ఈ జామ ఆకులు పైన పెట్టి ఈ ఇంటి దగ్గరే ఒక చిన్న పొయ్యిలాగా సెట్ చేశాను. ముందు ఒక ఇటుక, వెనకాల 3 ఇటుకలు పెట్టి ఈ పొయ్యి రెడీ చేసుకుని శుభ్రంగా దాని మీద ఈ బ్యాంబూ గొట్టం పెట్టి కాల్చడం మొదలుపెట్టాను. ఇంచుమించు గంటన్నర సేపు కాల్చాను. చాలా శ్రమతో కూడుకున్న పని. పైగా ఈ ఫుడ్ చాలా బలమైంది, అలాగే మహా వేడి. ఎందుకంటే ఇది ఈ వెదురులో ఉన్నటువంటి నీరు, అలాగే చికెన్లో ఉన్నటువంటి నీరు, మనం వేసిన ఆయిల్, ఇవన్నీ ఈ టమాటాలో నీరు ఇవన్నీ కలిసి మరిగి బాగా లోపల ఉడుకుతుంది. టేస్ట్ అయితే మాత్రం కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.
ఈ నా రెసిపీకి మా అమ్మాయి అయితే ఫుల్ సాటిస్ఫైడ్. తనైతే నాకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. మీరేమిస్తారో ఎదురు చూస్తూ ఉంటాను. మీ రేటింగ్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.